ప్రశ్న అండి. ఆమె సర్వీస్‌లోకి వచ్చి మహా అయితే ఒక 5, 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 5, 6 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం, విల్లాలు కొనుగోలు చేయడం అంటే కేవలం ఉద్యోగం ద్వారా సంపాదించింది అనుకుంటున్నారా ఏంటి? డెఫినెట్‌గా సార్. ఇప్పుడు ఆమెకు జాబ్ వచ్చింది 2020లో, అంటే కరోనా స్టార్టింగ్‌లో. ఆమె జాబ్ 2020, 21, 20 ఆ రెండేళ్ళు 22 వరకు మధ్య వరకు విశాఖపట్నంలో చేసింది. ఫస్ట్ పోస్టింగ్ ఉమ్మడి జిల్లా విశాఖపట్నంకి ఫస్ట్ పోస్టింగ్. తర్వాత మధ్యలో ఆయన విజయసాయి రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఆయనతో పాటు ఈమె ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎన్టీఆర్ జిల్లాలో. అంటే ఆమె జాబ్ చేసింది 4 ఏళ్ళే గట్టిగా. 4 ఏళ్లలో ఒక స్త్రీ ఆమె నెల జీతం వచ్చేసి ఒక 58,000, 60,000 ఉంటుంది అంతే. 15 కోట్లు ఆస్తులు ఎలా సంపాదిస్తుంది? సో డెఫినెట్గా ఇది నాకు అర్థమైంది ఏంటంటే షీ హెస్ డన్ సమ్ మిస్టేక్స్. ఇతను పోతిరెడ్డి సుభాష్ అనే జీపీ ఉన్నాడు కదా, గవర్నమెంట్ లీడర్ రెవెన్యూ, అతను వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి మనిషి. సో మరి ఆయన నన్ను అడిగితే ఇప్పుడు సుభాష్ అబ్స్కాండింగ్లో ఉన్నాడని విన్నా నేను. ఇప్పుడు సుభాష్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు ఏసీబీ వాళ్ళు. సుభాష్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ సుభాష్, ఈ అమ్మాయి శాంతి ఎండోమెంట్ ప్లస్ విజయసాయిరెడ్డి వీళ్ళు కొన్ని జీవో 22 కింద ఉన్న భూముల్ని ఏదో మార్చారు వీళ్ళు. సో నేను ఏసీబీని కోరుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ కోరుతుంది అంటే ఆ పోతిరెడ్డి సుభాష్ని పట్టుకోండి, పట్టుకుంటే నిజాలు బయటకు వస్తాయి అనేది నా డిమాండ్ సార్. వాళ్ళు తప్పకుండా ఇందులో తప్పు చేశారు. తప్పు చేయకపోతే ఒక వ్యక్తి సగటు భారతీయుడు తనకు వచ్చే 60,000లో నా ఖర్చులన్నీ పోగా, నాకు 70% నా ఫ్యామిలీ ఖర్చులు పోగా మిగిలేదు నీకు 10,000, 20,000 అంతే. ఆ 10,000కి నువ్వు 15 కోట్ల ఇల్లు ఎలా కొంటావు? సో నాకు అర్థమైంది ఎనీ కామన్ మ్యాన్, ఒక సామాన్య సగటు భారతీయుడికి అర్థమైంది ఏంటంటే ఆమె డిస్ప్రపోర్షనెట్గా చేసింది కాబట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి ఏసీబీలో అరెస్ట్ చేశారు. తప్పకుండా షీ హాస్ డన్ మిస్టేక్స్. దాన్నే తవ్వాలి. ఈమె వెనకాల ఉన్న వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, అది విజయసాయి రెడ్డి కావచ్చు, అది పోతిరెడ్డి సుభాష్ కావచ్చు, ఈవెన్ జగనే కావచ్చు, ఎవరున్నా సరే శిక్షించాల్సిందే.